guys, welcome to the teaser review of Miss You acted by Siddharth Garu and Ashika Ranganathan. Guys, before getting into the ఒకసారి teaser చూసేద్దాం guys. ఒక లవ్ స్టోరీ రా. పాబ్లో నెరూడా గారి ఒక కవితకి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసినట్టు చెప్పారు. ఒక అమ్మాయి కదా తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందామని వెళ్ళి చెప్తున్నా. తను ఏం చెప్పిందో తెలుసా? రంగనాథన్ గారు గార్జియస్. మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను, మీరంతా అన్యూజువల్ గా ఉన్నారు. నైట్ షోకి నేను వెళ్ళిందే లేదు. నిద్ర వస్తే ఏం చేయమంటారు? నిద్రపో. మరి ఎందుకు నైట్ షోకి రావడం? ఢిల్లీలో నేను కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ అందరూ నా కాళ్ళు పట్టుకుంటారు. ఆ రిసార్ట్లో 100 మంది ఎమ్మెల్యేస్ ని దాచి పదవి కొట్టేసారే. సూపర్ ప్లాన్ సార్. నువ్వు డైరెక్టర్వే కదా కావాలి, ఎందుకు హీరోలా నడుచుకుంటున్నావు? కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అసెంబ్లీ చేసి జిబ్రాన్ మ్యూజికల్ అమ్మాయి వెరీ గుడ్. కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోలేను, నాకు ఆ అమ్మాయి కావాలి. తను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. బెంగళూరుకు వచ్చి 1 వీక్ అవుతుంది, అంతలోనే ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా. నేను చూసుకోమనేగా చెప్పాను. నేను అసలు చూసిందని మర్చిపోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి కావాలా వద్దా అని ఒకసారి డిసైడ్ చేసావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు కావాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. వేరెవరికో జరిగిన కథ విన్నట్టుగా ఉంది. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. ఇది హారర్ సినిమా స్క్రిప్ట్ రా, నేను లవ్ స్టోరీ స్క్రిప్టేగా వెతకమన్నాను. మన జీవితంలో రెండు ఒకటే కదా మావా. గైస్, ట్రైలర్ అయితే నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా లవ్ స్టోరీ విత్ ఫన్ అనేది అనిపించింది. ఎందుకంటే ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు, తమిళ యాక్టర్స్. సో తెలుగులో అయితే నాకు ఎవరు కనిపించలేదు. ఎలాగో సిద్ధార్థ్ గారు ఆల్రెడీ తమిళ, లైక్ అతను ఆల్ ఓవర్ పాన్ ఇండియా యాక్టరే. బట్ మీకు కొత్త విషయానికి వచ్చేస్తే అందరూ తమిళ యాక్టర్స్ వాళ్ళే ఉన్నారు. సో మెయిన్ ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆశిక రంగనాథన్. సో తను ఆల్రెడీ తెలుగులో నాగార్జున గారితో ఒక మూవీ తీశారు. సో అది చాలా బాగుంటారు. తన కోసం అయితే సినిమాకి వెళ్ళొచ్చు కంపల్సరీ. ఎందుకంటే 29th ఏ మూవీ రావట్లేదు, నెక్స్ట్ ఫ్రైడేకి. ఇంకా కమింగ్ టు లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జిబ్రాన్ బాగుంటాడు మ్యూజిక్ డేటా గురించి చెప్పుకుంటే. సో ఇంతకుముందు ఏంటంటే అతను 2 సినిమాలు తీశాడు. ఒకటి ధృవ ఒకటి ఇంకోటి గోపిచంద్తో ఇంకోటి మూవీ ఉంది, ఏదది జిల్ అని చెప్పేసి. సో ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిందే ధృవ ఎంత బ్లాక్ బస్టర్ అనేది. 2-3 మూవీస్ అయితే తీశారు. బట్ నాకు గుర్తుండి ఈ 2 సినిమాలే ఉండేది. సో జిల్ కూడా 2-3 సాంగ్స్ బాగుంటాయి, జిల్ 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 అని చెప్పేసి. ఇంకా సో రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. బట్ హోప్ఫుల్లీ విల్ సీ. ఎందుకంటే మిస్ యూ అని చెప్పారు. లైక్ తను ఫస్ట్ సిద్ధార్థే వాడు బెంగళూరు వెళ్తాడని అని ట్రైలర్ చూపించారు. బెంగళూరు వెళ్తాడు, తన కోసం వెతుకుతూ ఉంటాడు అని చెప్పేసి. తను లవ్ చేసి 1 వీక్లోనే రిజల్ట్ కావాలని చెప్పేసి ట్రైలర్ చూసాము. బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాము. బట్ ఓవరాల్గా అయితే అంత ఎఫెక్టివ్ అయితే లేదు. బట్ హోప్ఫుల్లీ ఎందుకంటే మన చిన్న సినిమాలు కూడా చూడాలి. ఎందుకంటే సింగిల్కి వస్తుంది సినిమా ఇది. అయితే నాకు తెలిసి ఇంకా వేరే మూవీస్ ఏం లేవు అది. సో చూద్దాం గైస్. నాకైతే ఓవరాల్గా ఇంకా కమింగ్ టు వేరే యాక్టర్కి వచ్చేసి, ఇంకా కమింగ్ టు సిద్ధార్థ్ గురించి వచ్చేసి, లైక్ లాస్ట్ 2 మూవీస్తో ఇండియన్ 2లో లైక్ ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో అది కాకపోతే సినిమా ఘోర పరాజయం పాలైంది. లైక్ అంత అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. సో దానికి ముందు అయితే ఇంకోటి సినిమా వచ్చింది గైస్. సో దాంతో ఆ సినిమాతో అయితే కంబ్యాక్ వచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న పాప లైక్ చిన్నపిల్లలు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎట్లా ఏందనేది బాగా చూపించారు. సో సినిమా సిద్ధార్థ్ గారు ప్రొడ్యూసర్ దానికి. లైక్ చాలా బాగుంటుంది. అయితే నేను చూసాను సినిమాది అప్పట్లో, లైక్ చాలా మంచిగా అనిపించింది. సో నేనైతే ఇంకా ఈ వీక్ అయితే ఒక మూవీ అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారో, లైక్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసింటే లైక్ మీరేమనుకుంటున్నారు, మీ సినిమాకి వెళ్తారా లేదా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ guys. We'll meet on the next video.